హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటాటోస్తో టేస్టీ మంచి కర్రీని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇవి దొండకాయ కంటే పెద్ద సైజులో ఉంటాయి. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఒక పావు కిలో తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలండి. వీటిని ఒక్కొక్క విధంగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో చూస్తున్న విధంగా నేనైతే 4-6 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేయాలండి. ఒకటిగా కట్ చేసి టోటల్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. వీటిని డ్రైగానే ఉంచుకోవాలి. వీటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. వీటిని ఒక్కొక్క సైడు ఒక్కొక్క విధంగా కూడా చేస్తారండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న పర్వల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మొత్తం సన్నని మంట మీదనే డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేకుంటే అడుగు అంటి మాడిపోతాయండి. వీటి రంగు రుచి రెండు చేంజ్ అయిపోతాయి అడుగు అంటి మాడిపోతే. అందుకని సన్నని మంట మీదనే మనము వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో నుంచి బయటికి తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని నేను కూడా ఫస్ట్ టైమే కర్రీ చేశానండి. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. సూపర్ టేస్టీగా ఉంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా అనిపించిందండి. నెక్స్ట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాక మనం ఏ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసామో అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలను యాడ్ చేయాలండి. ఇందులోకి నెక్స్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలి. అలాగే సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసి సన్నని మంట మీదనే వీటిని దోరగా వేయించాలండి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేయాలి. ఇందులోకి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారంను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, గరం మసాలా, ఇవి కూడా మనకు మసాలాలు ఏవైతే కావాలో అవి మొత్తం యాడ్ చేయాలండి. ఇందులోకి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టీ స్పూన్ యాడ్ చేశాను. వీటిని పచ్చి వాసన పోయేంత వరకు సన్నని మంట మీదనే ఫ్రై చేయాలండి. ఈ విధంగా చూస్తున్న విధంగా ఈ మసాలాలు కలిసేలాగా కలపాలి. నెక్స్ట్ ఒక 2-3 టమాటాలను గ్రైండ్ చేసి పేస్ట్ లాగా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. టమాటాల పేస్ట్ను యాడ్ చేసేదానికి మంచి గ్రేవీ వస్తుందండి. ఈ టమాటా పేస్ట్ని కూడా పచ్చి వాసన లేకుండాంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది సన్నని మంట మీదనే మగ్గించుకోవాలండి. నూనె పైకి తేలేంత వరకు ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మనం కర్రీ అనేది బాగా మగ్గించుకోవాలండి. నెక్స్ట్ ఈ కర్రీ అనేది ఎంత మగ్గితే అంత రుచికరంగా ఉంటుందండి. మనం ముందుగా వేయించుకున్న పర్వల్ని ఇందులోకి యాడ్ చేయాలండి. ఈ పర్వల్కి మసాలా అంతా పట్టేలాగా బాగా కుక్ చేసుకోవాలండి. ఈ పర్వల్కి ఎంత మసాలా అయితే మంచిగా పడుతుందో అంత రుచికరంగా ఉంటుందండి.
నెక్స్ట్ మనం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుందండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేయాలి. నెక్స్ట్ కూర ఈ విధంగా ఉంటుందండి. మనము వీడియోలో చూస్తున్న విధంగా ఎలా అయితే ఉంటుందో అదే విధంగా చాలా బాగుంటుందండి. అంతేనండి, పర్వల్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవడమే. ఈ కర్రీ మసాలాలతో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీకు నచ్చితే నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.